హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి వినోద్ ఎస్ఎస్ వ్లాగ్స్. నేను పూణేలో అన్లోడ్ చేసుకున్నానండి. అన్లోడ్ అయిన తర్వాత నగర్ దగ్గరకు వచ్చాను. నగర ట్రాన్స్పోర్ట్ అతను నన్ను కడా మార్కెట్కి పంపించాడు. ఇక్కడ మన ఉల్లిపాయలు లోడ్ అవుతుంది అనమాట. అయితే మనకి ఏపీ, తెలంగాణ, మన తమిళనాడు ఈ మొత్తానికి మనకి ఇక్కడ నుండే సప్లై అవుతుంది అనమాట. ఈ మార్కెట్కి వచ్చి 2 రోజులు అవుతుందండి. నా పరిస్థితి మామూలుగా లేదు. ఇదిగో అరగంట అని చెప్పేసి చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. కానీ 2 రోజులు నేను పట్టించుకునేవాడే లేడు. అయితే నాకు ఈ సీన్ చూసిన తర్వాత నాకైతే యుగానికి ఒక్కళ్ళు డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. ఇట్లాంటిది ఏదో అవుతుందని అన్నిసార్లు అడిగాను, ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకేం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి లోడ్ చేయకుండా ఉండటానికి? అదనమాట నా పరిస్థితి. చూస్తున్నారు కదండి, 2 రోజుల నుండి వీళ్ళు చేసే పనులు. ఫోన్లు ఎత్తారు, సరే ఎత్తితే అరగంటలు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. సరే అటుకుండా వెళ్తా ఉండంటే ఏడైతే నేను కొన్ని పందులను అయితే చూశాను. వాటిని చూసిన తర్వాత ఏంద్రా నాయన ఎట్ట విచిత్రంగా ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాను. ఇవి చూస్తే ఒక్కొక్కటి ముట్టె పొడుగ్గా ఉన్నాయి అనమాట. ఇవి చాలా పొడుగు ఉందండి. వీటి ముట్టె కానీ వాటికి దంతాలు కానీ. ఇవన్నీ అడవిలో తిరిగే పందులండి, కానీ ఇక్కడ వీధిలోనే తిరుగుతున్నాయి అన్నమాట. ఈ మార్కెట్ నిండా ఇలానే ఉన్నాయి అన్నమాట. వాటి మూతి, దంతాలు చూస్తుంటే నాకు అడవి పందులే గుర్తొచ్చినాయి. వమ్మ ఏంది ఇంత పెద్దగా ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాను. ఇలానే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. మీ వినోద్. ప్లీజ్ సపోర్ట్.